మరి మరి నేను అట్లా పెరగలేదే. నేను హిందుత్వంలో పుట్టినా. నా యొక్క నా పేరు శ్రీకాంత్ ఉండే చిన్నప్పుడు. మా డాడీ ఏం చేసిండు, రజనీకాంత్ అని పేరు మార్చిండు. ఎందుకు మార్చిండు? ఎందుకంటే మా యొక్క ఇంటి దైవము రాజరాజేశ్వర, వేములవాడ రాజరాజేశ్వర స్వామి అని చెప్పి రాజన్న పేరు వేములాడ రాజన్న పేరు మీద అని చెప్పి శ్రీకాంత్ ఉంటే రజనీకాంత్ అని పేరు మార్చిండు. మా ఇంటికి అది బాలమ్మ చేస్తారు కదా ఇంట్లో, అట్లా చేసేవారు. నా పుట్టింటికలు వేములవాడలు తీసిర్రు. ఇక వాడు నన్ను హిందువు కాదు అంటే నేను నెత్తినోరు ఏడగొట్టుకోవాలి అంటే ఏం చెప్తున్నా? ఇది ఇప్పుడు ఈ చెత్త ఉత్తర భారతదేశం ఆర్య బ్రాహ్మణులు నింపుతున్న చెత్తకి హిందూయిజానికి అసలు సంబంధమే లేదు. మనని వాడి స్వార్థ ప్రయోజనాల కోసం పొద్దుగా లేస్తే ఈ చదువుకోని వాళ్ళని ఏ పని శాతగాని వాళ్ళని తీసుకొచ్చి బీరు బిర్యానీ ఇప్పించి ఇన్ని పైసలు ఇచ్చి ఎవరైనా కొట్టిరాపోరా, సంపురాపోరా, జంబికత్తులు ఇచ్చి జైల్లో పడితే కేసులు అయితే నేను ఇడిపిస్తా అని ఈ బండి సంజయ్ గాండ్ల అంటోళ్ళు, ఆడ మోడీ గాండ్ల అంటోళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ఇదే హిందూయిజం అని రుద్దుతున్నారు. అందుకే అంటున్నా, ఈ బీజేపీ కాదు, మీరు ఆనెస్ట్గా చెప్పండి, బీజేపీ ఆర్ఎస్ఎస్ పుట్టక ముందు హిందూయిజం లేదా? బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎత్తేసారు అనుకో, వాడు 4 సార్లు ఎత్తేసారు బీజేపీ పార్టీని. అర్థమైందా? అంతకుముందు బీజేపీ 1980లో పెట్టిర్రు. మహోపాధ్యాయ అనే ఆర్య బ్రాహ్మణుడు, వాజ్పేయి అనే ఆర్య బ్రాహ్మణుడు. వీళ్ళు బీజేపీ అని స్థాపించక ముందు వేరే ఏం పార్టీ ఉండే? జనతా పార్టీ ఉండే, రైట్? తర్వాత ఆ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పెట్టినప్పుడు అది ఇంకోటి నేను పేరు మర్చిపోయినా. సో ఈ 4 రకాల పేర్లతో ఉండే. ఎందుకు పేరు మార్చారు? ఎందుకు కొత్తది పెట్టారు గడికోసారి? ఎందుకంటే ప్రతిసారి ఆ పాత పేరు మీద ఉన్నప్పుడు ఏదో ఒకటి విధ్వంసం చేయడము, విద్వేషాలు నింపడము, ఎవరైనా చంపడము, ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి చెడ్డ పేరు వచ్చింది. మళ్ళీ అధికారం రారు కాబట్టి ఇక కొత్త పేరు పెట్టడం. ఇది పరిస్థితి. అర్థమైందా? కానీ దీనివల్ల అందుకే అంటున్నా, రేపు ఏ కారణం చేత బీజేపీ ఎత్తేసిన, ఈ ఆర్య బ్రాహ్మణులు ఆర్ఎస్ఎస్ ఎత్తేసిన హిందూయిజం ఏడికి పోయింది చెప్పండి? 1000 సంవత్సరాల నుంచి ఉన్నది, ఇప్పుడు ఉన్నది కదా. బ్రిటిష్ వాళ్ళు ఎంతో ట్రై చేశారు కదా, డచ్ వాళ్ళు ట్రై చేశారు కదా, ఫ్రెంచ్ వాళ్ళు ట్రై చేశారు కదా, మొఘళ్ళు ట్రై చేశారు కదా, అంతకుముందు ఢిల్లీ సుల్తాన్లు ట్రై చేశారు కదా. ఇంతమంది ట్రై చేస్తే కూడా ఎవరు మారలేదే. మరి అప్పుడు బీజేపీ లేదే కాదు. నేను హిందువుల కోసమే పుట్టినా, మోడీ వచ్చినాక హిందువులకు ఎట్లా థ్రెట్ వస్తుంది? 80% ఉన్న వాళ్ళకి. నీకు నీ ఆర్ఎస్ఎస్ వీళ్ళు ఉంటాయి, పారామిలిటరీ దళాలు ఉంటాయి, రెగ్యులర్ మిలిటరీ ఉంటుంది, పోలీస్ శాఖ ఉంటుంది, అన్ని ఉంటాయి. అన్ని నిషేధాలు పెట్టుకొని ఈ 11 ఏళ్ల నుంచి మోడీ రాగానే హిందువులకు ఎందుకు థ్రెట్ వస్తుంది? 10% ఉన్న ముస్లిమ్స్ తోటో, 10% ఉన్న క్రిస్టియన్స్ తోటో చెప్పండి. అంటే వాళ్ళు చేస్తలేరు, వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. అన్ని మతాలు మీరు ఏ మతంలో అయినా చెప్పండి, అబద్ధం ఆడమని చెప్తారా? ఏ మతంలో అయినా తల్లిని తల్లి లెక్క చూడొద్దని చెప్తారా? చెప్పరు కదా. చెప్పే భాష వేరుండొచ్చు, చెప్పే విధానం వేరుండొచ్చు. ఎందుకంటే ఇస్లాం కానీ క్రిస్టియానిటీ పుట్టింది మిడిల్ ఈస్ట్ లో కాబట్టి వాళ్ళ యొక్క అరబికులనో ఇంకో హీబ్రూలనో ఇంకో భాషలో చెప్పి ఉంటారు. కానీ ఏం చెప్పినా వాళ్ళ ముచ్చటైతే సారాంశం అయితే సేమే ఉంటది కదా. అవునా కాదా? కాదు అయితే తీయండి, అన్ని మత గ్రంథాలు తీద్దాం, అలా ఏమి తప్పు చెప్తుర్రో చూద్దాం. అలా మంచిగుందని చెప్పే నచ్చే అది మొక్కితే ఇంకా మంచిగా సంతోషంగా బతుకుతామని చేసిరు. కానీ మిరాకిల్స్ అయితే, అద్భుతాలు అయితే ఎవరు మొక్కుతలేరు. అది కానే కావు. అట్లయితే ఎవరు సావడు, అందరు మొక్కుతారు నేను సావద్దని. మరి చస్తున్నారు కదా. సో కాబట్టి అది కొన్ని విలువలతో బతకడానికి అదొక బిలీఫ్ సిస్టమ్. నమ్మినా నమ్మకున్నా నువ్వు బతుకుతావు. ప్రకృతి అందరినీ కాపాడుకుంటూ వస్తుంది, సింపుల్. ఓకే, కాబట్టి ఉన్నతంగా బతకడానికి మతాలు తప్ప కొట్టుక సావడానికి మతాలు కాదు. అర్థమైందా? ఆలోచించండి మిత్రులారా.